Hello friends, welcome back to my channel. In this video, we are going to learn about the economy. First, consider the following. Capital economies is based on purchasing power of the people. Capitalist economy అనేది పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్ పైన ఆధారపడి ఉంటుందని ఇచ్చాడు. Second option, mixed economy, is combination of both private and government. ఇందులో కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది పర్చేసింగ్ పవర్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది రైట్. పర్చేసింగ్ పవర్ అంటే ఎబిలిటీ టు బై ఏ ప్రొడక్ట్ బై ద పీపుల్. Mixed economy is the combination of both private and government. This is also right answer. So both are right. Both are right ఇందులో ఉన్నాయి. AB is true. For option 1 is right answer. Next, match the following: service sector, secondary sector, unorganized sector. సర్వీస్ సెక్టర్నే మూడవ సెక్టార్ అంటారు. దాన్నే టెరిషియరీ సెక్టార్ అంటారు. సెకండరీ సెక్టార్ను ఇండస్ట్రియల్ సెక్టార్ అంటారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉదాహరణ ఇన్సూరెన్స్. సో ఆన్సర్ ఈజ్ A2, B1, C3. A2, B1, C3. A2, B1, C3 అనేది ఆప్షన్ 2లో ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. A2, B1, C3. Consider the following. Dadabhai Nauroji is known as father of Indian politics and economics, who is also known as the Grand Old Man of India. First option is A. He wrote a book called as Poverty and British Rule in India. We have to choose the correct statement. A correct statement of B, A, B. సారీ, ఇక్కడ నన్ను పడాలి, మనీ అని పడింది. నన్ను. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఏ. దాదాభాయ్ నవరోజీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ ఎకానమిక్స్, హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బి అనేది రాంగ్. ఎందుకంటే ఇక్కడ బ్రిటిష్ రూల్ కాదు, బ్రిటిష్ రూల్. చిన్న లేకపోవడం వల్ల అది మొత్తం రాంగ్ అయిపోయింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1A. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? NDP ఈజ్ ఈక్వల్ GDP మైనస్ డిప్రిషియేషన్. NNP ప్లస్ డిప్రిషియేషన్ ఈజ్ GNP. ఇందులో నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది జీడిపి నుండి డిప్రిషియేషన్ అంటే వేర్ అండ్ టేర్స్, అంటే తెలుగులో చెప్పాలంటే తరుగుదలను తీసివేస్తే వస్తాయి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. NNP ప్లస్ డిప్రిషియేషన్ అనేది GNP. అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్కు డిప్రిషియేషన్ యాడ్ చేస్తే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. ఇది కూడా రైట్ ఆన్సర్. సో ఆప్షన్ A, B are right. Next question. Which statements are true? Income distribution method is called as value added method. Savings method is one of the methods of measuring national income. ఇక్కడ
ఏవి ట్రూ కాదు. నన్ ఈజ్ ట్రూ. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ను వాల్యూ యాడెడ్ మెథడ్ అనము మనము. ప్రొడక్షన్ మెథడ్ను వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు. ప్రొడక్షన్ మెథడ్. సో దిస్ ఈజ్ రాంగ్. ప్రొడక్షన్ మెథడ్ను వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు. సేవింగ్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్. సేవింగ్ మెథడ్ అనేది రాంగ్. సేవింగ్ మెథడ్ ఉండదు. ప్రొడక్షన్ మెథడ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ మెథడ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ మెథడ్ ఉంటుంది, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఒకటి ఉంటుంది. 3 మెథడ్స్ ఉంటాయి. సేవింగ్ మెథడ్ అనేది ఉండదు. సో బోత్ ఆర్ రాంగ్. నన్ ఈజ్ ట్రూ. సో ఇలాంటి మరిన్ని ఇన్కమ్ ఎకానమీ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.